హలో అండి, వెల్కమ్ బ్యాక్ అందరికీ. ఆషాఢంలో మా ఊర్లో జరిగే బోనాల గురించి, మేము చేసే పనులు, మేము చేసే ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాం. బ్రో చెప్పు, నీకేమనిపిస్తుంది బెరగలు వర్షంలో కట్టేయడం వల్ల? వర్షం మనకు ఆపదా బ్రో, వర్షం మన ఆపలేదు. వీఆర్ Okay. డిస్కసింగ్ అబౌట్ టుమారో కుర్తాస్, దట్స్ విత్ సంతు. ఓకే ఓకే, మనోళ్ళు కుర్తాలు ప్లాన్ చేశారంట. కుర్తాల గురించి మాట్లాడుతూ ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. చెప్పురా చందు, నీకేమనిపిస్తుంది వర్షంలో పనిచేయడం వల్ల? ఏమనిపిస్తలేదు, మీద దాంతుంది కింద ఎండుతుంది. మీద అంతుంది, కింద ఉంటుంది. ఇక్కడ ఉందని మన అన్నయ్య అనమాట, బ్లేడ్ బాబ్జీ టైప్ ఉండే. నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? గడుకులు ఇంటలేరు, ఎవరు ఈ గద్దలు ఎవరు ఇంటలేరు, నెత్తి ఖరాబ్ అవుతున్నది. అందరు మనోలే అనుకుని ముందుకు వెళ్తున్నావా? అంతే. ఓకే, మన స్పెషల్ పర్సన్ అనమాట. వీడికున్నంత ఇబ్బంది ఎవరికి ఉండదు వీడియోలో. చెప్పరా, నీకేమనిపిస్తుంది? హాఫ్ అన్ అవర్ నుంచి పట్టుకున్నా, వాన పడుతుంది, కింద తడుస్తుంది, చలి పెడుతుంది, ఎక్కడ అర్థమైతే లేదు. అంటే గరం గరం చాయ్ కావాలంటున్నావు అయితే indirect గా. చాయ్ పక్క. ఓకే ఓకే, ఫైనల్గా అయితే ఈ వీడియో తీసిన మన కెమెరామ్యాన్ గురించి మాట్లాడదాం. ఇందాక మనకు వీడియో తీసిన మన కెమెరామ్యాన్ దగ్గరికి వెళ్దాం, కనుక్కుందాం ఎలా ఉందో. కమాన్. మా అందరికి వీడియో తీయడం వల్ల నీకేమనిపిస్తుంది? వర్షంలో పని చేస్తున్నట్టు ఇట్లా సంథింగ్ ఏమన్నా అనిపించిందా? నువ్వు హ్యాపీగా ఉన్నావు వీడియో తీయడం వల్ల? వీడియో తీయడం వల్ల ఎప్పుడు హ్యాపీగానే ఉంటాయి, వర్షం అనేది అది నేచర్, చెప్పలేము. కానీ పని అయితే పని ఎప్పటికి జరిగేది. ఓకే కానీ వర్షంలో మా నోళ్ళు చాలా కష్టపడుతున్నారు. పర్లేదు, పని అయితే మంచిగా చేస్తాం, మంచిగా అవుతుంది. ఏం వర్షం పడ్డా ఏం పడ్డా. అంటే బోనాలకు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. అది మాత్రం పక్క. నార్మల్గా డ్రెస్ కూడా ఏమైనా ప్లాన్ చేసినావా? కుర్తాలు అదే కదా ప్లానింగ్ ఇప్పుడు. ఓకే, అంటే ఇందాక మీరు సైడ్కి వెళ్ళి కుర్తల గురించి మాట్లాడిండంట మనోడు వీడియోలో మిస్ అయ్యిండు. వీడు ఇందాక దుకాణానికి వెళ్ళినంటే వీని గురించి వర్షంలో ఇప్పటిదాకా చాలా పని చేసిండు, తడిచిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుండు. వీని ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. నిన్న ఊరడమ్మకు దేవుని కానీ మేకప్ పిల్లని తెచ్చినాయి, మేకప్ పిల్ల పోయింది, డిప్రెషన్లో ఉంది. అరే, దేవుని కోసం తెచ్చిన మేకపిల్ల వెళ్ళిపోయిందంట. ఆల్రెడీ 4-5 మంది వెళ్ళారు వెతకడానికి. మనం కూడా ఈ పని అయిపోయిన తర్వాత వెళ్ళాలి. మనం కోరిక మేరకు అయితే ఛాయలు అయితే తీసుకొచ్చినాం అనమాట. వాళ్ళకు హెల్పింగ్ చేస్తున్నా. ఛాయ్ వీడు తాగుతుండు, హెల్ప్ చేస్తున్నా. ఇప్పుడు చూడరా, ఇస్తున్నావా? ఓకే ఓకే. మనోడు వర్షం పడుతుందని ఛాయ్ అడిగింది కాబట్టి వాని కోసం మనం ఛాయ్ అయితే తీసుకుపోతున్నాం అనమాట. మన దగ్గరకు వచ్చినాం, నీకోసం గరం గరం ఛాయ్ రాతాం మనం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చల్లగా వాన పడిండే, లోపలికి వచ్చినాం, చాయ్ తీసుకొచ్చింది అన్న. మనోడు పని చేస్తుండు, వీని కోసం ఇంకో ఛాయ్. అరే తమ్ముడు ఛాయ్ వచ్చేసింది, ఛాయ్ వచ్చింది అనమాట. చాయ్ రాగానే పానం వచ్చేసింది. చాలా నిజం చెప్తున్నా, మనోళ్ళు అయితే చాలా ఖుషి ఖుషిగా పని చేస్తారు. ఎక్సైట్మెంట్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట.